ఏంటి బౌల్ చేంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? గెస్ట్లు వస్తున్నారు. ఎక్స్ట్రాగా చికెన్ వేసి ఉడికిస్తున్నాను. వాళ్ళకి నేను చేసిన గోంగూర చికెన్ అంటే ఇష్టం అనమాట. అందుకోసం ఇంకా ఎక్స్ట్రాగా చికెన్ కలిపేసి వండుతున్నాను. అది కూడా ఎవరికి అనుకుంటున్నారు? ఇటు సైడ్ వాళ్ళకనమాట, నార్త్ ఇండియన్స్కి. కూర ఎలా ఉందో ఇప్పుడు వీళ్ళు తిని చూసి చెప్తారు. ఎలా ఉంది? కైసా హై? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. బాండి పెట్టుకోండి, లేదంటే ఏదైనా చట్టన పెట్టేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి ధనియాలు, చెక్క, లవంగాలు ఇవి మీరైతే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క. నేను ఎందుకు డబుల్ క్వాంటిటీ తీసుకున్నానంటే ఇవి నేను చికెన్ ఫ్రైలో కూడా వేయడానికి, అందుకోసం అనమాట. ఓకేనా? ఇవి వేసేసి దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇట్లా దోరగా వేగినాయి కదా, చూడండి, ఇట్లా దోరగా వేగినాయి కదా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేయండి. గసగసాలు వేస్తే మంచి గ్రేవీగా వస్తుందన్నమాట. అందుకోసం గసగసాలు వేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. గసగసాలు చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు లైట్గా చిట్పట్లాడుతున్నాయి. మీకు సౌండ్ వినిపిస్తుందా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లోకి ఎమ్మటనే వేసేయండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. గసగసాలు మాడిపోతాయి. త్వరగా మిక్సీ జార్లోకి వేసేసేయాలి. ఇప్పుడు ఈ దినుసులన్నిటినీ మనం చల్లార్చాలన్నమాట. తర్వాత మనం పౌడర్ చేసేసుకుందాం. అండ్ దీంట్లో ఇంకా వేయాల్సిన మసాలాలు ఉన్నాయి, అవేంటో చెప్తాను. ఇవి ఈ లోపలైతే చల్లార్చేద్దాం. నెక్స్ట్ ఉల్లిపాయ కట్ చేసుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకోండి. వీటిని ఇప్పుడు చిన్నగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసి కట్ చేస్తే మనకి చిన్నగా ఉల్లిపాయలు వస్తాయి అన్నమాట. ఇట్లా ఒకసారి, ఈ విధంగా ఒకసారి అనమాట పెట్టేసి మనం ఘాట్లు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ విధంగా టర్న్ చేసేసి ఇట్లాగా కట్ చేయడమే. అంతే, మనకి చిన్ని ఉల్లిపాయలుగా వచ్చేస్తాయి. ఎంత చిన్నగా కట్ చేస్తే మనకి ఫ్రై చేసేటప్పుడు త్వరగా వేగిపోతాయి అన్నమాట. చూడండి, ఇలాగా కట్ చేసి పెట్టేసుకో. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకుందాం. బాండి పెట్టేసుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. 4 or 5, కొద్దిగా ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కదా. 4.5 వేస్తున్నాను. వేసేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు, ఇవి వేసేసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. మీకు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఒక టిప్ చెప్తాను. టిప్ చెప్పేటప్పుడు లైక్ చేయండి. టిప్ ఏంటంటే, ఉప్పు వేసారంటే స్వీట్నెస్ తగ్గుతుంది అండ్ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. వేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి. మనం ఏం మీడియం పెట్టక్కర్లేదు. హై ఫ్లేమ్లోనే ఉంచితే మంచిగా వేగుతాయి అండ్ మనకి పని కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇట్లా వేగింది కదా, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసి ఫ్రై చేయాలి. కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పసుపు వేస్తే కూడా మంచిగా ఆనియన్స్ క్రంచీగా అండ్ బాగుంటాయి. ఫస్టే ఉల్లిపాయల్లోనే మనము ఉప్పు అండ్ పసుపు 2 వేసి, ఫస్ట్ అయితే ఉప్పు వేయాలి. ఉప్పు వేసి వేయించాలి. కాసేపు అయ్యాక పసుపు వేసి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇట్లా వేగింది కదా, మొత్తము పసుపు ఉప్పు వేసినాక ఇప్పుడు చికెన్ అంతా వేయాలన్నమాట. కేజీ చికెన్ని మనం వేసేసుకుంటున్నాం. వేసేసుకొని మంచి కలిపేసుకోవాలి.
మొత్తం కలిసేటట్టు ఉప్పు, పసుపు అండ్ ఉల్లిపాయలతో సహా మంచి కలిపేసేయాలి. మా ఆంధ్ర సైడ్ ఇట్లాగే గోంగూర చికెన్ చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎండ్ వరకు చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. ఆంధ్ర సైడ్ చేసేటట్లు చేస్తున్నాను గోంగూర చికెన్. ఇట్లా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. వాటర్ పైకి తేలేంత వరకు, అంటే మూత పెట్టేసుకున్నామంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి కలపెట్టుకుందాం. ఈ టైంలో ఏం చేయాలంటే, ఈ విధంగా కాసేపు ఉడికించినాక వాటర్ అనేది కొద్దిగా వచ్చినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం ఒకటే టమాటో వేయాలి. ఒకటే టమాటో చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకుందాం. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసేయాలి. ఒకటే చాలు, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కదా, సో అందుకని ఒకటే టమాటో చాలు, ఎక్కువ వద్దు. వేసేసుకొని టమాటో మగ్గేంత వరకు మనం కలపాలి. టమాటో సాఫ్ట్ అవ్వాలి, అప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేద్దాం. కొద్దిగా వాటర్ వచ్చినాక ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. గోంగూరని నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఒక కట్ట గోంగూర అన్నమాట. ఒక కట్ట గోంగూరని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని, చట్లో ఏమీ వాటర్ పోయక్కర్లేదు, మనం కడిగేటప్పుడే వాటర్ ఉంటుంది కదా, సో అది సరిపోతుంది. ఈ గోంగూర అంతా ఈ చట్లో వేసేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. మనకి ఈ లోపల చికెన్ కుక్ అయ్యే లోపల గోంగూర కూడా మెత్తగా ఉడికిపోతుంది, మనకి మంచిగా టైం కూడా సేవ్ అవుతుంది. ఇట్లాగా అదిం పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి మనం గోంగూరను కూడా ఉడికిచ్చేసేద్దాం. ఏంటి బౌల్ చేంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? గెస్ట్లు వస్తున్నారు, ఎక్స్ట్రాగా చికెన్ వేసి ఉడికిస్తున్నాను. వాళ్ళకి నేను చేసిన గోంగూర చికెన్ అంటే ఇష్టం అన్నమాట, అందుకోసం ఇంకా ఎక్స్ట్రాగా చికెన్ కలిపేసి వండుతున్నాను. అది కూడా ఎవరికి అనుకుంటున్నారు? ఇటు సైడ్ వాళ్ళకన్నమాట, నార్త్ ఇండియన్స్కి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసేసి కలబెట్టుకుందాం. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలన్నమాట. కలబెడుతూ ఉంటే అంటే కిందది త్వరగా కుక్ అవుతుంది, కలబెట్టకపోతే పైది త్వరగా కుక్ అవ్వదు. అదే మధ్య మధ్యలో కలుపుతున్నారనుకోండి అన్ని ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు వాటర్ అనేది వచ్చింది, మనం వాటర్ అస్సలు వేయలేదు, చూసారంటే వాటర్ వచ్చింది కదా, సో హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఇంకేటట్టు కుక్ చేసుకుందాం. మనం గోంగూరని కూడా చూద్దాం. మధ్య మధ్యలో దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి. ఇట్లాగా కలిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇంకొద్దిగా ఫ్లేమ్ పెంచేసి మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు చికెన్ కూడా చూద్దాం. చికెన్ కూడా చూసారంటే వాటర్ వచ్చేసి, ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ చూద్దాం. కొద్దిగంత సాల్ట్ పడుతుంది. ఇప్పుడే ఉడికేటప్పుడే సాల్ట్ వేసారంటే ముక్కకి మంచిగా సాల్ట్ పడుతుంది. గోంగూర వేస్తాం కాబట్టి పులుపు, సో ముందుగానే ముక్కకి ఉప్పు బాగా పట్టించేయాలి. గోంగూర వేసే లోపల హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు మనం కారం కూడా వేసేద్దాం. కారం వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ వేయండి.
ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా, సో స్పైసీ పడుతుంది. 4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మళ్ళీ గోంగూర వేసేటప్పుడు మనం స్పైసీ చూసుకొని వేసుకోవచ్చు. కారం వేసేసి మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికే లోపల మనం ఇందాక మసాలా దినుసులు వేసుకున్నాం కదా, వీటిని మనం పౌడర్ చేసి ఈ విధంగా పౌడర్ చేసినాక దీంట్లోకి అల్లం 2 ఇంచులు, 1 పాయల్ల చిన్నులపాయ ఇవన్నీ వేసేసి మనం పేస్ట్ చేసేయాలన్నమాట. ఇదే మన గోంగూర చికెన్కి మెయిన్ ఈ మసాలా అండ్ ఈ పేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర చూద్దాం. కారం వేసాము, కాసేపు ఈ విధంగా ఫ్రై అయ్యింది కదా, దీంట్లోకి మనం వాటర్ పోసుకోవాలి. ఎంత క్వాంటిటీ వాటర్ పోయాలో చెప్తాను. చెప్పే లోపల ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. 1 గ్లాస్ పోసాను. ఇప్పుడు సెకండ్ గ్లాస్ పోసేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టేసేటప్పుడు ఉప్పు కారాలు చూసుకొని మీరు వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉప్పు కారాలు చూసేసి వేసేస్తాను. అంటే స్పైసీకి తగ్గట్టు గోంగూర పేస్ట్ వేస్తాం కదా, సో దానికి తగ్గట్టు కూడా చూసుకోవాలి మనం స్పైసీ అండ్ ఉప్పు కూడా. కొద్దిగంత ఉప్పు పడుతుంది, ఉప్పు లేదు ఉప్పు పడుతుంది. వాటర్ పోసాం కదా, సో ఉప్పు కూడా తగ్గుతుంది. ఉప్పు వేసుకొని ఉప్పు మీరు మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి అయితే ఉప్పు వేయొద్దు. ఎప్పుడైనా సరే బిగినర్స్ ఎవరైనా సరే ఉప్పు కారాలు ఒకేసారి వేయొద్దు. మీరు చూసుకుంటూ ఉప్పు కారాలు వేసుకోండి. అండ్ మీకు మంచి మంచి టిప్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి త్వరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసాం కదా, మూత పెట్టేసుకుందాం. గోంగూర చూద్దాం మెత్తగా ఉడికిందో లేదో. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టి నేను పప్పు గుత్తుతో మెదిపేస్తాను. మనకి టైం అనేది మంచిగా సేవ్ అవుతుంది. ఇట్లాగా పెట్టేసి మెదిపేయాలి మెత్తగా వచ్చేటట్టు. దీన్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ మరుగుతున్నాయి కదా, మనం వాటర్ పోసాము, ఈ విధంగా మరుగుతుంది కదా. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి మసాలా, ఈ మసాలా అంతా వేయాలి. ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది మన గోంగూర చికెన్కి. వేసేసి మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాం. ఇదంతా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. కొద్దిగా ఆయిల్ పైకి తేలినాక అప్పుడు మనం గోంగూర వేసుకుందాం. కొద్దిగా మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత గోంగూర వేయాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిందో లేదో చెక్ చేద్దాం. కొద్దిగంత ఆయిల్ పైకి తేలింది కదా, చూసారంటే చూడండి ఆయిల్ పైకి తేలింది. లేదు మీకు టైమింగ్ చెప్పాలంటే ఒక 10 మినిట్స్ ఆగండి. ఇది మనం మసాలా వేసినాక 10 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయండి. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మనం గోంగూరని యాడ్ చేద్దాం. ఇందాక మనం రుబ్బు పెట్టుకున్న గోంగూర వేసేసి దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. ఇది 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా ఇంకాలి, దగ్గరగా అవ్వాలంట అన్నమాట. కూర అంతా చూపిస్తాను ఎట్లాగా అవ్వాలో. మంచిగా చిక్కగా అన్నమాట. ఈ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా ఇంకిపోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ గోంగూర వేసాం కదా, దీంట్లోనే మనము
కొన్ని మసాలా పౌడర్స్ అనేవి యాడ్ చేయాలి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. దానికోసం గరం మసాలా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, గరం మసాలా పౌడర్ ఇది. తర్వాత చికెన్ మసాలా పౌడర్, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, చికెన్ మసాలా పౌడర్. నెక్స్ట్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం వేసాం కదా, వేసి పౌడర్ చేసాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి, బాగా సిమ్లో పెట్టేసి ఆయిల్ బాగా పైకి తేలాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది, 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇలాగ మొత్తం కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. కొద్దిగంత ఆయిల్ పైకి తేలింది కదా, ఈ వాటరీ కన్సిస్టెన్సీ ఉండకూడదు, ఇంకొద్దిగా ఇంకిచ్చాలన్నమాట, దగ్గర పడాలి, ఇంకొద్దిగా దగ్గర పడాలి. ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు 5 మినిట్స్ ఒకసారి నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఏమైనా స్పైసీ లెవెల్స్ తగ్గినా, సాల్ట్ ఏమైనా తగ్గినా చూసుకొని వేసుకోండి. నేను ఇప్పుడు సాల్ట్ ఎంత ఉందో చెక్ చేస్తాను. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, సాల్ట్ కారము. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా మన గోంగూర చికెన్ రెసిపీ ఇంతవరకు అయితే చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చిక్కగా అయింది, గ్రేవీ దగ్గరకు వచ్చింది, ముక్క కూడా మెత్తగా ఉడికింది. చూడండి, రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.